రామన్న పౌరాణిక పాత్రల విభిన్నత. రచన కవల సోదరులు పి. రామ్ లక్ష్మణ్. నందిగమ మండలం, కృష్ణా జిల్లా. మొబైల్ నంబర్ 9247952774. యుగ పురుషుడు, తెలుగువారి ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ప్రపంచ మానవాళిని అలరించిన అరుదైన అందాల నటుడు. తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నటరత్న శ్రీ నందమూరి తారక రామారావు గారు. ప్రథమ స్థాన డైలాగ్ ఉచ్చారణ దక్షుడు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు పోషించి నటించిన పాత్రలు ఇది ఒక ప్రపంచ రికార్డు. నిమ్మకూరు నీలిరత్నం, నందమూరి నటరత్నం, కృష్ణా జిల్లా కోహినూర్. ఆంధ్రుల జనప్రియ నేత. శ్రీకృష్ణుడిగా కమనీయంగా కనిపించాడు. శ్రీరాముడిగా రమ్యంగా అగుపించాడు. దుష్యంతునిగా దగదగ మెరిశాడు. దుర్యోధనుడిగా దడదడ పుట్టించాడు. రావణ బ్రహ్మగా నవరసాలు పండించాడు. పద్మశ్రీ బిరుదాంకితుడు. విభీషణుడిగా వినోదాన్ని అందించాడు. భీముడిగా భుజబలాన్ని చూపించాడు. భీష్ముడిగా బ్రహ్మర్షి విశ్వామిత్రుడిగా బ్రహ్మాండంగా నటించాడు. యముడిగా వీరభయాన్ని సృష్టించాడు. ఏకలవ్యునిగా ఎదురులేని పట్టుదలను ప్రజలకు తెలిపాడు. శ్రీ మహావిష్ణుమూర్తిగా మహానందాన్ని కలిగించాడు. వెంకటేశ్వర స్వామిగా వెన్నెల వంటి హాయిని అందించాడు. కైలాసవాసిగా కరుణామృతాన్ని కురిపించాడు. సత్యనారాయణ స్వామిగా సర్వజనులకు ఆనందాన్ని అందించాడు. సత్య హరిశ్చంద్రగా సుందరంగా నటించాడు. అన్నగా అన్నదాతగా అద్భుత నటనను ప్రదర్శించాడు. పేదవానిగా ధనవంతునిగా ప్రజల్ని మెప్పించాడు. తాతగా తండ్రిగా తాండ్ర పాపారాయుడిగా వెండితెరపై తలతల మెరిసి మైమరిపించిన తిరుగులేనివాడు. పుండరీకాక్షుడిగా పుత్రునిగా పరవశింపజేశాడు. ముస్లింగానైనా ముసలవాడిగానైనా ముద్రించినట్లు మదిలోన నిలిచాడు. రాజుగా రారాజుగా రాకుమారునిగా ఎంతో రమణీయంగా టీవీగా నటించాడు. శ్రీకృష్ణదేవరాయలుగా కీచకునిగా కమనీయంగా కనిపించాడు. చండశాసనుడిగా చరిత్రకెక్కాడు. ప్రజాకవి వేమనగా వెలుగొందాడు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిగా భేష్ అనేలా నటించాడు. శివాజీగా అల్లూరి సీతారామరాజుగా ఆవేశాన్ని చూపించాడు. సైనికునిగా సర్దార్ పాపారాయుడిగా నటనను పండించాడు. కర్ణుడిగా అబ్బురబడేలా నటించాడు. గౌతమ బుద్ధునిగా మనోహరంగా ఒదిగిపోయాడు.